ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, మహిమగల దేవ, మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అద్భుతమైన మహిమగల నామములో మేమందరము కలిసి శిలువ సింహాసనం యొద్ద నుండి మీ వైపు చూచుటకు, మీ ఘనమైనటువంటి పాద సన్నిధికి చేరుటకు, ఇటు రీతిగా ప్రార్థించుటకు మీరు ఇచ్చినటువంటి ఈ భాగ్యమును బట్టి, అనుగ్రహమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మమ్మను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి సమయంలో శ్రేష్టమైనటువంటి మీ మాటలు మేము ధ్యానించుటకు సిద్ధపడి మీ సహాయమును అర్థిస్తూ మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించమని వేడుకొనొచ్చు. ఈ ధ్యానంలోనికి ప్రవేశిస్తూ ఉంటుండగా మమ్మల్ని దీవించమని వేడుకొనుచున్నాం. మంచి మాటలు మేము ఆలోచించి మీ గ్రంథము వైపు మేము మరింత ఆకర్షితులమవుటకు సహాయము చేయమని, బలపరచమని యేసు ప్రభువారి ఘనమైన, శ్రేష్టమైన, మహిమగల, పరిశుద్ధమైన నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ప్రతి వారము మనం మాట్లాడుకునే రెగ్యులర్ టాపిక్ ఏదైతే ఉందో దానిని ఈ వారము నేను మాట్లాడటలేదు. ఒక ప్రత్యేకమైన కారణాన్ని బట్టి దాన్ని వచ్చే వారానికి మనం వాయిదా వేసుకుంటున్నాం. ఎందుకు మనం అది మాట్లాడుకోకుండా ఈరోజు వేరేది మాట్లాడుచున్నాము అన్నది బైబిల్లో ఒక వచనాన్ని మనం చదువుకున్న తర్వాత నేను తెలియజేస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి 2 వచనములు చూద్దాం. మొదటి 2 వచనములు. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకాయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. 2 వచనాలు చదువుకున్నాం. సందర్భం ఏమిటి? ఆయన శిష్యులు యెరూషలేము దేవాలయ నిర్మాణము యొక్క గొప్పతనాన్ని ప్రభువుకు వాళ్ళు చూపిస్తున్నారు. ఎంత గొప్పగా ఈ యొక్క నిర్మాణం ఉంది ప్రభువా అని చూపిస్తున్నారు. నిజమే అని అనకుండా యేసు ప్రభువారు, మీరు ఏవైతే చూస్తున్నారో ఈ నిర్మాణములో, అందులో రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభువారితో అన్నాడు. మీరు చూస్తున్న ఈ కన్స్ట్రక్షన్ డిస్ట్రక్షన్కి లోను కాబోతోంది త్వరలో అని ప్రభు చెబుతున్నాడు. ఈ నిర్మాణము కుప్పకూలిపోయే ఒక కాలం ఉంది. ఇది నిలిచిపోయే నిర్మాణం కాదు, కూలిపోయే నిర్మాణం. ఇది త్వరలో జరుగుతుంది అన్నట్టుగా ప్రభువు సెలవిస్తున్నాడు. యెరూషలేము దేవాలయము గూర్చి, ఆ దేవాలయము యొక్క డిస్ట్రక్షన్ గురించి ప్రభువు చెబుతూ ఇది జరిగి తీరుతుంది అని ఏదైతే సెలవిచ్చాడో, ఆయన చెప్పిన సుమారు 40 సంవత్సరాలకు ఈ ప్రవచనం నెరవేరింది. యెరూషలేము దేవాలయం క్రీస్తు శకం 70వ సంవత్సరంలో కుప్పకూలిపోయింది రోమియుల చేతిలో.
క్రీస్తు శకం 70వ సంవత్సరమున జరగబోయే దానిని సంవత్సరము చెప్పకుండా ఆయన విషయాన్ని తెలియజేశాడు. ఇది జరగబోతుంది అని. ఈ ప్రవచనం మత్తయి సువార్త 24వ అధ్యాయం 2వ వచనంలోని ప్రవచనం క్రీస్తు శకం 70వ సంవత్సరాన ఆగస్టు 10వ తారీఖున నెరవేరింది. ఏ తేదీ? ఆగస్టు 10వ తారీఖున యెరూషలేము దేవాలయము కూలిపోయింది. క్రీస్తు శకం 70వ సంవత్సరం. ఈరోజు డేట్ ఎంత? ఆగస్టు 10. అనుకోకుండా అది ఆదివారం రావడం, ఈరోజు మనము ఆరాధనలోని కూడుకోవడం. సుమారు 2000 సంవత్సరాల క్రిందట ఇదే తేదీన బైబిల్లోని ఒక ప్రముఖ ప్రవచనం, కీలకమైన ప్రవచనం నెరవేర్పుకు గురైంది అని తెలియజేయడానికి ఈ వచనాన్ని, ఈ తేదీని రెండిటిని ఒక చోటుకి తీసుకొని వచ్చి కొన్ని చారిత్రాత్మకమైన విషయాలు మీ ముందు వివరించుటకు, తెలియజేయుటకు ఈ దినాన్ని నేను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. ఈ కారణాన్ని బట్టి మనము ప్రతివారం మాట్లాడుకునేటువంటి రెగ్యులర్ అంశం ఏదైతే ఉందో దానిని నేను ఈ వారానికి మాత్రమే హోల్డ్ చేసి వచ్చే వారానికి వాయిదా వేస్తున్నాను. సందర్భం అర్థమైంది కదా? ఈరోజు ఆగస్టు 10. బిబ్లికల్ పర్స్పెక్టివ్లో, అంటే బైబిల్ దృక్పథంలో మనం ఆలోచిస్తే ఇది ఒక హిస్టారికల్ డేగా మనకు కనబడుతోంది. యెరూషలేము దేవాలయము రోమీయుల చేతిలో నాశనమైన దినం, కూలిపోయిన దినం, పడద్రోయబడిన దినం, రాతి మీద రాయి ఒకటైనను నిలిచియుండకుండా పడద్రోయబడిన దినం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 2వ వచన ప్రవచన నెరవేర్పు దినం ఆగస్టు 10 క్రీస్తు శకం 70. అది రాసుకోండి చాలు. ఇది పరిచయం. ఇప్పుడు విషయానికి వద్దాం. ఎందుకు పడద్రోయబడింది? రోమీయులు ఎందుకు యెరూషలేము దేవాలయాన్ని పడద్రోయవలసి వచ్చింది? ఇది తెలియాలంటే నేను కొంచెం చరిత్రను మీ ముందుకు క్లుప్తంగా ఉన్న సమయంలో వివరించే ప్రయత్నం చేస్తాను. మనకు బాగా తెలుసు, ఈ ప్రపంచాన్ని ఒకప్పుడు కొన్ని సామ్రాజ్యాలు పరిపాలించాయి. అందులో ముందుగా అషూరు సామ్రాజ్యం, తర్వాత బబులోను సామ్రాజ్యం, తర్వాత మాదీయ పారసీకుల సామ్రాజ్యం, తర్వాత గ్రీకుల సామ్రాజ్యం. గ్రీకుల సామ్రాజ్య ముగింపు తర్వాత కొద్దిగా విరామం చోటు చేసుకుంది. ఆ విరామం అనంతరం ఈ ప్రపంచంలోనికి ప్రవేశించిన ఒక భయంకరమైన బలమైన సామ్రాజ్యమే రోమా సామ్రాజ్యం. రోమీలు నెమ్మదిగా ప్రపంచంలోని అనేక ప్రాంతాలను రాజకీయంగా ఆక్రమించుకుంటూ ఆ ప్రాంతాలన్నిటినీ వారి పరిపాలన క్రిందికి తీసుకొని వస్తూ నెమ్మదిగా బలోపేతము చెందుతున్నారు. ఆ ప్రక్రియలోనే క్రీస్తు పూర్వం 63వ సంవత్సరంలో, ఎప్పుడు? క్రీస్తు పూర్వం 63వ సంవత్సరంలో యూదులు ఏ ప్రాంతంలో అయితే నివసిస్తూ ఉన్నారో లేదా ఉంటిరో, అంటే మనం కనాను దేశంగా పిలుచుకునేటువంటి భూభాగం, లేదా ఆనాటి పాలస్తీనా భూభాగం, ఈ భూభాగంలోనికి రోమీయుల పరిపాలన ప్రవేశించింది. ఏ సంవత్సరం? క్రీస్తు పూర్వం 63. అప్పుడు రోమీయులకు
రోమియుల ప్రభుత్వములో ఒక బలమైనటువంటి సేనాధిపతిగా ఉన్నటువంటి పాంపీ అనేటువంటి ఒక రోమన్ జనరల్, ఆయన పేరు పాంపీ ద గ్రేట్ అని అంటారు. అతను ఈ పాలస్తీనా భూభాగంలో ఉండేటువంటి రాజకీయ పరంగా ఉండే బలహీనతలను అడ్వాంటేజ్గా తీసుకొని అందులోనికి ప్రవేశించి రోమియుల జెండాను పాతేశాడు. అప్పటి నుంచి నెమ్మదిగా యూదులు రోమియుల అణచివేతకు గురవుతూ సాగుతున్న పరిస్థితి. నెమ్మదిగా రోమా ప్రభుత్వం వారి అధిపతులను గవర్నర్స్ అని, ప్రాక్యురేటర్స్ అని, ఇలాంటి వారిని యూదులపై అపాయింట్ చేసి నడిపిస్తోంది. హేరోదు లాంటి రాజులు సహితం రోమా ప్రభుత్వం కిందనే ఉన్నారు. వాళ్ళు క్లయింట్ కింగ్స్ అని అంటారు వాళ్ళను. ప్రత్యక్షంగా పరోక్షంగా రోమియుల పాలన కిందికి యూదుల సమాజం వచ్చేసింది. ఇది ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మత్తయి సువార్త 24వ అధ్యాయములోని 2వ వచనపు నెరవేర్పు విషయంలో ఒక చిన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను. అయితే దగ్గర ఒక 100 సంవత్సరాల పాటు వీరి పాలన సాగింది. తర్వాత కూడా సాగిందిలేండి. ఇప్పుడున్న కాంటెక్స్ట్కి మనం వస్తే క్రీస్తు పూర్వం 63 నుంచి మొదలు పెడితే దశాబ్దాల కొద్ది వారి పాలన సాగుతోంది. ఈ మధ్యలోనే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించడం, ఈ లోకానికి రావడం, పరిచర్య చేయడం, ప్రాణం పెట్టడం, మరణాన్ని గెలిచి తిరిగి లేవడం, ఇవన్నీ జరిగిపోయాయి. తర్వాత అపోస్తలుల పరిచర్య సాగుతోంది. నెమ్మదిగా పౌలు గారి పరిచర్య కూడా ప్రారంభమైంది. ఇటు రీతిగా క్రైస్తవ పరిచర్య సాగుతోంది. అయితే నేను క్రైస్తవుల గురించి మాట్లాడడం లేదు, కానీ యూదుల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు యూదులందరూ క్రైస్తవులేం కాదు. యేసు ప్రభును రక్షకునిగా స్వీకరించిన వారే క్రైస్తవులు. వాళ్ళు యూదులైనా యూదేతరులైనా. కాసేపు మనందరం కూడా యూదుల మీద మనసు పెడదాం ఈ వచనం అర్థం కావడానికి. రోజు రోజుకి యూదులకు రోమీలపై నెమ్మదిగా విరక్తి పెరిగిపోతుంది. ఆ విరక్తి పెరగడానికి వివిధ కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా రోమీలు యూద మత విశ్వాసాన్ని చాలా చులకనగా చూడడం. మనకు బాగా తెలుసు, యూదులు ఒకే దేవునిని ఆరాధిస్తారు. రోమీలు బహుదేవతారాధన కింద ఉంటారు. యూదులకు నచ్చకపోయినా వారు రోమీలకు సంబంధించినటువంటి విగ్రహాలను, ప్రతిమలను తీసుకొని వచ్చి ఈ యెరూషలేములో వాటిని ప్రవేశపెట్టే ప్రయత్నం పలుమార్లు చేయడం, ఇది వీరి యొక్క అసంతృప్తికి, వీరి యొక్క నిరసనకు రోజుకి బలమైన కారణంగా మారుతున్నాయి లేదా మారుతోంది. 2, విపరీతమైనటువంటి పన్నులు, టాక్సేషన్, దుర్మార్గంగా పన్నులు వసూలు చేయడంతో యూదులపై రోజుకి ఆర్థిక భారాలు పెరిగిపోతున్నాయి. ఎకనామిక్ బర్డన్. ముఖ్యంగా సామాన్యులు బతకలేని పరిస్థితి అయిపోయింది. యూదులకు సంబంధించిన వనరులన్నిటినీ, భూభాగాలన్నిటినీ వారు మాది అని ఆక్రమించుకోవడం. ఇలాంటి పరిస్థితి రోజుకి విపరీతమవుతున్నటువంటి పరిస్థితి. ఇది కూడా తట్టుకోలేని ఒక స్థితికి యూదులు వచ్చేస్తున్నారు. నేను ఏ యూదుల గురించి అయితే మాట్లాడుతున్నానో ఆ యూదులు ఉన్నటువంటి భూభాగము పాలస్తీనా భూభాగం అయితే అందులో యూదయ ఒకటి. యూదయ, సమరయ, గలిలయ. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా
మనం చదివేటప్పుడు యూదులను మనసులో ఎందుకు పెట్టుకోమని చెప్పానంటే, ఈరోజు వాక్యపట్టణం మనం చదువుతున్నప్పుడు 28 వచనాలు మనం చదివాం కదా. అందులో ఒకసారి 16వ వచనము ఒకసారి చదువుతారు ఎవరైనా? 16వ వచనం. ఎక్కడున్నవారు కొండలకు పారిపోవాలి? యూదయలో ఉండువారు. హైదరాబాద్లో ఉన్నవారు, బెంగళూరులో ఉన్నవారు, పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు కాదు. నేను ఎందుకు యూదులను మనసులో పెట్టుకోమని చెప్పానంటే, కాంటెక్స్ట్ అంతా యూదులకు సంబంధించింది. రైట్. యూదులకు రోమీలపై ఉన్నటువంటి అసంతృప్తికి 2 కారణాలు చెప్పాను. ఒకటి, వారి మత విశ్వాసాన్ని రోమీలు చులకనగా చూడడం. స్వతంత్రమైతే ఇచ్చారు, మీ దేవుడిని మీరు పూజించుకోమని, కానీ వాళ్ళ వైఖరి, వాళ్ళ వ్యవహారం మాత్రం వీళ్ళ మత విశ్వాసానికి చాలా గాయపరిచే విధంగా ఉండడాన్ని వీళ్ళు భరించలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. 2 చెప్పాను, ఆర్థిక భారం అని. 3, యూదుల మధ్య దేవాలయంలో పరిచర్య చేయడానికి యాజకులు ఉండేవారు. యాజకులు, ముఖ్యంగా ప్రధాన యాజకులు ఉండేవారు. ప్రధాన యాజకులను రోమా అధికారులు నియమించేవారు. ఇది కూడా వీళ్ళు తట్టుకోలేకపోయారు. అంటే ఏ యాజకుడు మాకుండాలో, ఏ యాజకుడు ఉండకూడదో అనేది వీళ్ళు నిర్ణయిస్తున్నారు. దీనిని కూడా వీళ్ళు అంగీకరించలేకపోయారు. మీరు డిసైడ్ చేయడం ఏంటంటే, వాళ్ళకు అనుకూలంగా ఉండే వ్యక్తులను ప్రధాన యాజకులుగా, ఏదైనా అటు ఇటు చేస్తే ఆ వ్యక్తిని చంపేయడమో లేదా పక్కన పెట్టేయడమో, మరొకరిని అపాయింట్ చేయడం అనేది వాళ్ళ చెప్పు చేతుల్లో నడుస్తోంది. ఈ యాజక ధర్మం, ముఖ్యంగా అపాయింట్మెంట్స్. అంటే రాజకీయంగా వీళ్ళకంటూ ఏ స్థిరత్వం లేదు. యూదులకు పొలిటికల్ స్టెబిలిటీ లేదు. ఆ ఉన్న ఎవరైతే ఉన్నారో రోమీయులకు తొత్తులుగా పనిచేస్తున్నారు యూదులైనప్పటికీ. దీనిని రాజకీయ అస్థిరత అని అంటారు, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. ఇది 3వ కారణం. రిలీజియస్ సెన్సిటివ్నెస్ అని అన్నాను మొదటిది, ఎకనామిక్ బర్డన్ అన్నాను రెండవది, ఆర్థిక భారం. 3, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. ఇకపోతే 4, ఈ రోమీలు అనేటువంటి వెలుపటి వారి చేత ఇబ్బందులు ఒకవైపు ఉండగా, యూదులలోనే కొన్ని వర్గాలు తయారైపోయి ఎవరి విజన్తో వారు ముందుకెళ్తున్నారు. యూదులలోనే వర్గాలు, యూదులలోనే వర్గాలు. ఈ వర్గాలకు సిద్ధాంతపరంగా కానీ మిగిలినటువంటి విషయాలలో కానీ ఒకరికి పొత్తు లేదు. ముఖ్యంగా ఆనాటి యూదులలో 4 ప్రధాన వర్గాలు ఉండేవి, గ్రూప్స్. ఒకరు పరిసయ్యులు, మనకు తెలుసు బైబిల్లో. మరొకరు సద్దూకయ్యులు, బైబిల్లో మనకు వాళ్ళు కనబడుతుంటారు. వీళ్ళిద్దరితో పాటు మనకు బైబిల్లో వారి గురించి ప్రస్తావన లేకపోయినా మరొక బృందం ఉండేది, వారిని ఎస్సీనులు అని అంటారు. వీరి గురించి ఫ్యూచర్లో ఎప్పుడైనా మాట్లాడుకుందాం. మంచి గ్రూప్ ఇది. ఎస్సీనులు అంటే ఈ పరిసయ్యులు లాంటి, సద్దూకయ్యులు లాంటి వాళ్ళు కాదు, మంచి గ్రూప్, భక్తిపరులు. ఇక 4వది జెలోతేయులు. మన కృత నిబంధనలో జెలోతేయులు అంటే మతాభిమానులు, యూద మతం అంటే పిచ్చి, జాతీయవాదులు. వారి మతం కొరకు దేనికైనా సిద్ధపడతారనమాట జెలోతేయులు. పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేలాంటి వాళ్ళు బుర్రతో యుద్ధం చేస్తే, ఎస్సీనులు యుద్ధాలకన్నిటికి దూరం ఉండి ఎప్పుడు ప్రార్థన, వాక్యము అనే దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే, జెలోతేయులు మాత్రం కత్తులు పెట్టుకొని తిరిగేవాళ్ళు. మా జాతి వారికి ఎవరైనా ప్రమాదంగా ఉంటే వారిని లేపేయాలని, వైలెన్స్ అన్నమాట. మతాభిమానులు జెలోతేయులు. ముఖ్యంగా ఈ 4 ప్రధాన వర్గాలు యూదుల మధ్య ఉండేవారు. విషయం ఏంటంటే, ఈ 4కి 4 వేరు విజన్స్ ఉండేవి యూదుల విషయంలో. మా జాతి అక్కడ ఉండాలని ఒకరికి ఒక యాంగిల్లో, సద్దూకయ్యులకు ఒక యాంగిల్లో, పరిసయ్యులకు ఒక యాంగిల్లో, ఎస్సీనులకు ఒక కోణంలో, జెలోతేయులకు ఒక కోణంలో ఉండడం చేత యూదులలో ఐక్యత లేకుండా అయిపోయింది.
విదిన్ దేర్ కమ్యూనిటీ. బయట నుంచి ఆల్రెడీ అణచివేతకు గురవుతున్నారు. దానికి తోడు లోపల ఏమైనా ఐక్యత ఉందంటే వారి సమాజంలోనే ఐక్యత లేకపోవడం. ఇవన్నీ కూడా యూదా సమాజంలో ఇబ్బందులు తలెత్తడానికి కారణాలుగా మన ముందు కనబడుతున్నాయి. లోకల్ ఫ్యాక్షనలిజం అని అంటారు. అంటే స్థానిక వర్గ భేదం, స్థానిక లేదా ప్రాంతీయ వర్గ భేదం. ఈ 4 రోజు రోజుకి విపరీతమైపోతూ వస్తున్నాయి. చెప్పండి ఏమిటి ఆ 4? నంబర్ 1 రిలీజియస్ సెన్సిటివిటీ అనంటే మతపరమైన సున్నితత్వం. యూద మత విశ్వాసాన్ని వారు తక్కువగా చూడడం. 2 ఆర్థిక భారము రోజు రోజుకి ఎక్కువ అవ్వడం. 3 రాజకీయ అస్థిరత, వీళ్ళకంటూ రాజకీయ స్థిరత్వం లేకపోవడం, వాళ్ళ జాతిపై వాళ్ళకు పట్టు లేకపోవడం. 4 ప్రాంతీయ వర్గభేదాలు ఉండడం. ఇవన్నీ రోజు రోజుకి పేట్రిగిపోతున్నాయి. దీనంతటిని కాసేపు మీరు ఈరోజు మనం మాట్లాడుకోపోయే మిగిలిన విషయాలకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్గా మీరు తీసుకోవాలి. ఒక నేపథ్యం అనుకోండి. నేను ఈ సందేశం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మాట్లాడిందంతా ఒక బ్యాక్గ్రౌండ్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రక నేపథ్యం అని మనం అనుకుందాం. అలా కాలం గడిచే కొద్దీ ఒక సంవత్సరం వచ్చింది. అది క్రీస్తు శకం 66. అది నోట్ చేసుకుందాం. ఎప్పుడు? క్రీస్తు శకం 66. మత్తయి సువార్త 24లో ఉన్న మర్చిపోకండి. క్రీస్తు శకం 66వ సంవత్సరంలో, ఆ కాలంలో అక్కడ రోమియుల అధిపతిగా ఉన్నటువంటి ఒక ప్రాక్యురేటర్ అంటాం, అంటే ఒక గవర్నర్ లాంటి వాడు, అర్థం కావడానికి అధిపతి అని రాసుకుందాం. ఈయన పేరు గెస్సియస్ ఫ్లోరస్. క్రీస్తు శకం 66లో ఏం చేశాడంటే ఈయన యెరూషలేము దేవాలయంలో ఉండే కొంత ధనాన్ని ఆయన జప్తు చేశాడు. దేవాలయం టెంపుల్ ఫండ్ ఉంటుంది కదా, దేవాలయ నిధి ఉంటుంది కదా, దాన్ని ఏం చేశాడంటే ఇతను జప్తు చేశాడు, లేదా పట్టేసుకున్నాడు. పట్టుకొని ఇది చక్రవర్తికి అందాల్సింది, మీది కాదు అని డిక్లేర్ చేశాడు. అక్కడ వీళ్ళకి అంటుకుంది. ఎన్నాళ్ళు ఇంతవరకు మమ్మల్ని వీళ్ళు అణిచివేస్తూ ఉండగా ఇప్పుడు ఏకంగా దేవాలయ నిధిపైనే వీరికి కన్నుబడిందని దీన్ని వీరు ఇక స్వీకరించలేకపోయారు. ముఖ్యంగా ఎప్పుడెప్పుడా సై అంటే సై, డి అంటే డి అనే కొంచెం ఆవేశపరులు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా ఇలా కాదు, చూసుకుందాం ఇక అన్నట్టుగా నెమ్మదిగా ఈ ఉద్రిక్తత అని అంటాం తెలుగులో, మంచి పదం. ఈ ఉద్రిక్తత క్రీస్తు శకం 66లో అలా అంటుకుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మత్తయి సువార్త 24:2 చెప్పడానికి ఇదంతా. క్రీస్తు శకం 70 ఆగస్టు 10వ తారీఖున యెరూషలేము దేవాలయం కూలిపోయింది. దానికంటే ముందు ఎప్పటి నుంచి ఇదంతా జరుగుతోంది అనేటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. క్రీస్తు శకం 66లో ఏం జరిగింది అని ఎప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నా అది 2వ భాగం అనుకోండి. దీనికి మీరు అంటుకున్న ఉద్రిక్తత అని రాసుకోండి. ద స్పార్క్ బిగిన్స్ అని రాసుకోవచ్చు. మత్తయి సువార్త 24 ఎవరు క్లోజ్ చేయకండి. ఎప్పుడైతే దేవాలయ నిధిని వీరు కన్నేసి, రోమియులు దేవాలయ నిధిని పట్టుకోవడానికి ముందుకొచ్చి ఒక 17 తలాంతులను వారు ఇది చక్రవర్తిది అని వారికి వారుగా తీసేసుకొని ఈ రోమా అధిపతి ఎప్పుడైతే దేవాలయం పైకి వచ్చేసాడో వెంటనే ఇక రండి చూసుకుందాం అన్నట్టుగా కొంతమంది దిగిపోయారు.
దీన్ని మీరు ఏ టైపు యుద్ధమైనా అనుకోండి, ఇక మేమైతే మిమ్మల్ని అంగీకరించేది లేదని. ఈ సమయంలో యెరూషలేంలో రోమియుల సైనిక దండు ఒకటి ఎప్పుడు ఉండేది. ఏవైనా అల్లర్లు రేకెత్తితే లేదా అల్లర్లు చోటు చేసుకుంటే వెంటనే వాటిని అణిచివేయడానికి. దీనిని గ్యారిసన్ అని అంటాం. ఆ యెరూషలేంలో ఒక చిన్న ఫోర్ట్రెస్ ఉండేది, దాన్ని ది యాంటోనియా ఫోర్ట్రెస్ అని అంటారు. ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాడు, చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ఆ ఇమేజ్ చూపించు. అదిగో చూడండి, రౌండ్ సర్కిల్లో మీకు కనబడుతుంది. అక్కడ రోమా సైనికులు, ఆ ఇమేజ్ చూస్తూ వినండి, అక్కడ రోమా సైనికులు ఎప్పుడు కూడా పట్టణంలో లా అండ్ ఆర్డర్ ఒకవేళ దెబ్బతింటే వెంటనే అక్కడి నుంచి దూకేవారు అనమాట. దూకడం అంటే పైనుంచి దూకడం కాదు, వెంటనే ఎంటర్ అయ్యేవాళ్ళు. ఆ లా అండ్ ఆర్డర్ దెబ్బతినకుండా రోమా ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవడానికి ఆ సైనికులు వెంటనే ప్రవేశించి ఆ అల్లర్లను అణిచివేసేవారు. ఒకసారి బైబిల్లో మీకు ఒక సందర్భాన్ని చూపిస్తాను. అపోస్తలుల కార్యములు. నన్ను చూపించవచ్చు మాస్టర్. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం. ఇరవై 27వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను, చూద్దాం, మీకు సందర్భం అవ్వడానికి ఉపయోగపడుతుంది. రైట్. 27వ వచనం నుండి. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతనిని చూచి, అంటే పౌలు గారిని చూచి, సమూహం అంతటిని కలవరపరిచి అతన్ని బలవంతంగా పట్టుకొని, ఇశ్రాయేలీయులారా సహాయము చేయ రండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటను బోధించుచున్నవాడు వీడే, మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసి, ఏలైనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణంలో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతన్ని తీసుకుని వచ్చానని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. ఇది పట్టుకోవడానికే నేను చదివించాను. పట్టణమంతా గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలో నుండి అతన్ని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. వారు అతన్ని చంపవలని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చాను. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంట పెట్టుకుని వారి ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చాను. అంటే పట్టణమంతా గలిబిలిగా ఉన్నప్పుడు వీళ్ళు ప్రవేశిస్తున్నారు చూడండి, బైబిల్లో కూడా ఉంది అని చెప్పడానికి ఒక సందర్భాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. పౌలు గారిని చంపాలనుకున్నప్పుడు ఆ సైనికులే వచ్చి పౌలు గారిని ఆ సందర్భంలో కాపాడింది. తర్వాత మీరు కింద చూసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళ గురించి ఎందుకు ప్రస్తావించానంటే, ఎప్పుడైతే దేవాలయపు నిధిని వారు మాకు కూడా ఇందులో భాగం ఉంది, చక్రవర్తికి ఇది ఇచ్చేయాలి అన్నప్పుడు ఈ అధిపతి ఒక వ్యవహారము బయటికి వచ్చినప్పుడు యూదులలో చాలామంది నిరసనలు వ్యక్తం చేయడానికి బయటకు వస్తే వారిని అణిచివేయడానికి రోమీలు ఏం చేశారంటే కొన్ని వేల మందిని చంపేశారు. వేల మందిని. ఎప్పుడైతే వేలాది మందిని చంపారో మిగిలిన వాళ్ళకు కూడా రోషం పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఎవరు? యూదులలోనే. అంతవరకు సైలెంట్గా ఉన్నోళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చేసారు. అంటే నిధిని పట్టుకున్నప్పుడు కూడా స్వరమెత్తని వారెవరైతే ఉన్నారో ఈ మారణ కాండను చూసిన తర్వాత వాళ్ళలో కూడా ఇక ఇలా కాదు, చావోరేవో తేల్చుకుందాం వచ్చేసారు. వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మాట్లాడుతున్న ది యాంటోనియా ఫోర్ట్రెస్ నుంచి ఏ సైనికులు అయితే ఉంటారో వాళ్ళందరినీ కూడా యూదులు ఏం చేశారు? ఓడించి తరిమేశారు. అంతవరకు వీళ్ళను యాక్చువల్గా అయితే సంరక్షణ సేన అని అంటారు. పట్టణాన్ని సంరక్షించడానికి, అల్లర్లు జరగకుండా చూసేటువంటి సేన. అసలు మీరు మా పట్టణాన్ని కాపాడడం ఏంటి, మా బతుకులు మేము చూసుకుంటే మీరు వెళ్ళిపోండి అని వాళ్ళని ఓడించి పంపించేశారు. ఇదంతా క్రీస్తు శకం 66లో జరుగుతున్నది. అయితే వీళ్ళని ఓడించిన తర్వాత రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే సిరియా దేశం నుంచి ఒక పెద్ద సైనిక బృందాన్ని, లేదా సేనను, సిపాయిల సేనను వీళ్ళని పంపించి యూదుల మధ్య జరుగుతున్నటువంటి ఈ నిరసనలను అణిచివేయమని పంపిస్తే యూదులు ఫుల్ వేడి మీద ఉన్నారు. వాళ్ళను కూడా ఓడించి పంపించేశారు.
ఇదంతా క్రీస్తు శకం 66న జరిగినటువంటి సందర్భం. అది రోమీలు దాన్ని చాలా అవమానంగా వారు తీసుకున్నారు. అంటే 2 సార్లు రోమీలకు ఓటమి ఎదురైంది అదే సంవత్సరం. దానిని వాళ్ళు చాలా అవమానంగా తీసుకున్నారు. ఇది 66కి సంబంధించిన హిస్టరీ. ఈనాటి సందేశానికి ఇది 2వ భాగం. ఓకే, మొదటిది చారిత్రక నేపథ్యం, 2 66లో జరిగినటువంటి చరిత్ర, క్రీస్తు శకం 66. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ జరుగుతున్నప్పుడు రోమీలను పరిపాలిస్తూ రోమా సామ్రాజ్యానికి ఉన్నటువంటి చక్రవర్తి నీరో. ఇదంతా నీరో చక్రవర్తి పరిపాలనా కాలంలో జరుగుతున్నటువంటి చరిత్ర. ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు నెమ్మదిగా 67కి వద్దాం. 67 67కి వస్తే నీరో చక్రవర్తి ఏం చేశారంటే, తన దగ్గర ఒక సైన్యాధిపతి ఉండేవాడు. ఆయన పేరు వెస్పేజియన్ అని అంటారు, లేదా వెస్పేజియన్ అని కూడా అంటారు. ఈ రోమా సైన్యాధిపతిని ఇచ్చి పంపించి, యూదుల మధ్య మనకు వ్యతిరేకత రోజు రోజుకి పెరిగిపోతుంది, నువ్వు వెళ్ళి నీ సైన్యాన్ని తీసుకొని దానిని నువ్వు కంట్రోల్ చేయమని వెస్పేజియన్కి అధికారం ఇచ్చి పంపిస్తాడు. నేను చెబుతున్న ఈ వెస్పేజియన్ యొక్క కుమారుని పేరు టైటస్. ఈ ఇద్దరి పేర్లు గుర్తుపెట్టుకోండి కాసేపు. వెస్పేజియన్, టైటస్ తండ్రి కుమారులు. అలా 67వ సంవత్సరం 3వ భాగం 67, ఇలా రాసుకోండి, 67 క్రీస్తు శకం 67, 68 సంవత్సరాలలో జరిగిన చరిత్ర అని రాసుకోండి. మత్తయి సువార్త 24:2 వివరించడానికి నేను 3వ భాగంలోనికి ప్రవేశిస్తాను. క్రీస్తు శకం 67 నుండి 68 మధ్యలో చోటు చేసుకున్న చరిత్ర, జరిగినటువంటి చరిత్ర. ఇందాక అపోస్తలుల కార్యములు మనము తీసుకుని దేని కొరకు? గ్యారిసన్ అంటే సంరక్షణ సేనను ఓడించినటువంటి యూదులు. ఏ సంవత్సరం అనుకున్నాం దాన్ని? 66 తర్వాత జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. వెరీ గుడ్. అయితే వెస్పేజియన్ ఏం చేశారంటే, గుడ్డిగా యూదుల మీదికి దాడులు చేయడానికి రాకుండా నెమ్మదిగా ఒక్కొక్క ప్రాంతాన్ని పట్టుకుంటూ, ఓడించుకుంటూ, పట్టు బిగిస్తూ తన సైన్యాన్ని కదిలిస్తున్నాడు. అందుకోసం నాకు ఒకసారి క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అనే మ్యాప్ స్క్రీన్ మీద చూపిస్తాడు, చూద్దాం. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా ఉందా మ్యాప్? రెడీనా? రైట్. ఇది మన బైబిల్లో ఉంటుంది. ఇది చూడండి. అంటే కొంతమంది ఇప్పుడు లేటెస్ట్ బైబిల్స్లో కొన్ని చోట్ల మ్యాప్ ఉండదేమో అని చూపిస్తున్నా. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా. ఇందులో నేను ముఖ్యంగా 3 ప్రాంతాలు చూడమంటున్నా. కింది నుంచి యూదయ, సమరయ, గలిలయ. యూదయ, సమరయ, గలిలయ. జూమ్ చేయగలవా? కింద యూదయ, మధ్యలో సమరయ, పైన గలిలయ. రైట్, వెరీ గుడ్. ఆ ప్రాంతాలు చూడండి. కింది నుంచి పైకంటే దక్షిణము నుండి ఉత్తరానికి. యెరూషలేం ఎక్కడుంది? దక్షిణంలో ఉంది. యూదయ ప్రాంతంలో దక్షిణంలో ఉంటుంది యెరూషలేం, సౌత్లో ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వెస్పేజియన్ అనే సైన్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశారంటే, ఆయన టార్గెట్ ఏమో యెరూషలేం. ఆయన ఫైనల్గా యెరూషలేమును పట్టుకోవడం అనేది మెయిన్. ఆ టార్గెట్కి రావడానికి నార్త్ నుంచి నరుక్కుంటూ రావాలి. నార్త్ నుంచి నేను నార్త్ నుంచి వీళ్ళని బలహీనపరచుకుంటూ రావాలి ఉత్తరం నుంచి అని ముందుగా గలిలయను టార్గెట్ చేశాడు. పైన గలిలయ ఉంది చూడండి. గలిలయ నుండి నెమ్మదిగా ఆయన ఇశ్రాయేల్ లేదా యూదులను బలహీనపరుస్తూ ఒక్కొక్క ప్రాంతాన్ని పట్టుకుంటూ వస్తుండగా, మనం మాట్లాడుతున్నటువంటి ఆ గలిలయ లాంటి ప్రాంతంలో ఆ రోజుల్లో మనం బాగా వినేటువంటి ఒక పేరు జోసిఫస్ అనే ఒక చరిత్రకారుని పేరు మనం వింటూ ఉంటాం. మీలో కొంతమంది వినే ఉంటారు. యూదుల చరిత్రకారుడు జోసిఫస్ అనేటువంటి ఒక ఆయన
ఈ వెస్పేషన్ అక్కడ దాడి చేసే సమయానికి ఒక లీడర్గా ఉంటాడు, నాయకునిగా, ప్రజలు నడిపించే నాయకునిగా. ఆయన ఏ పట్టణంలో అయితే, యోదేఫత్ అనేటువంటి ఒక పట్టణం, అది యోదేఫత్ అనేటువంటి ఒక పట్టణం, ఆ పట్టణానికి ఈయన నాయకుడిగా ఉండేవాడు. పాపం ఈయన జోసిఫస్ గారు వాళ్ళతో పోరాడాడు కానీ నిలబడలేకపోయాడు. నిలబడలేకపోగా వాళ్ళకు సరెండర్ అయిపోయాడు బలం చాలక. అప్పుడు ఆ పట్టణంతో పాటు జోసిఫస్ గారిని కూడా వాళ్ళు పట్టేసుకొని చంపకుండా, ఈయన మంచి పట్టున్నవాడు, మంచి జ్ఞానవంతుడని ఆయనను రోమ్కు పంపించేసి అక్కడ ఆయనను వాళ్ళు ఒక హిస్టారియన్గా, ఒక చరిత్రకారునిగా, చరిత్ర వ్రాసేటువంటి ఒక చరిత్ర రచయితగా ఆయనను వాళ్ళు తమ ఆస్థానంలో అక్కడ పెట్టుకున్నారు. జోసిఫస్ గారి గురించి ఇప్పుడు మనం ప్రస్తుతం కొంతమందికి ఆయన గురించి ఐడియా ఉంటుంది కనుక ఇక్కడ ప్రస్తావించారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రోమన్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో, వెస్పేషన్ అండ్ టైటస్, తండ్రి కుమారుల సైన్యం ఏదైతే ఉందో, అలా ఉత్తర ప్రాంతము నుంచి యూదులను బలహీనపరుస్తూ, పట్టుకుంటూ బలహీనపరుస్తూ, కొంతమందిని చంపి కొంతమంది చెరలోనికి పంపించేసి, ఈ రీతిగా వాళ్ళు నెమ్మదిగా దక్షిణము వైపుకు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి క్రీస్తు శకం 67 నుండి 68 మధ్యకాలంలో. మూకుమ్మడిగా దక్షిణంపై దాడి చేయకుండా ఉత్తరం నుంచి బలహీనపరుస్తూ వస్తున్నారు. బాగానే సాగింది వారి ప్రయాణం 67 నుంచి 68 వరకు. అయితే 68లో, క్రీస్తు శకం 68లో నీరో చక్రవర్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 68లో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, అంటే తన ప్రాణాన్ని తానే తీసుకున్నాడు. ఎప్పుడైతే చక్రవర్తి చనిపోయాడో ఒక్కసారిగా సామ్రాజ్యం అంతా ఉలిక్కిపడింది. ఒక్కసారిగా ఈ రాజకీయ ప్రకంపనలు రోమా సామ్రాజ్యంలో, రోమా ప్రభుత్వంలో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు నీరో చక్రవర్తి తర్వాత ఎవరు పరిపాలించాలి? ఎవరు చక్రవర్తి అవ్వాలి? ఇది ఆత్మహత్య ఏమైనా చెప్పి చేస్తారా? నేను వచ్చే నెలలో 3వ తారీఖున నేను చచ్చిపోతానని చెప్తారా? అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని పోవడమే, అంతే. అందువలన రోమా ప్రభుత్వం ఒక్కసారిగా అస్థిరతకు లోనయ్యేసరికి ఈ వెస్పేషన్ ఎవరైతే అటాక్ చేస్తున్నాడో ఈయన వెంటనే దీన్ని కొద్ది రోజులు ఆపేద్దామని చెప్పేసి, ముందు అది సెటిల్ అవ్వాలి, ఇది తర్వాత సెటిల్ అవుతుంది అని ప్రభుత్వం కొంచెం సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో వెస్పేషన్ మొత్తం వీళ్ళందరూ కలిసి వెళ్ళిపోయారు అక్కడికి. అంటే యూదులను పట్టుకోవడం, యూదుల మధ్య ఉన్న ఉద్రిక్తతను అణిచివేయడం అనే ఈ ప్రక్రియ కొంత విరామానికి గురైంది. మ్యాటర్ అర్థమైంది అందరికీ? ఎందుకు? అక్కడ కొంచెం మనం అంటాం కదా, ఢిల్లీలో ఫస్ట్ సెట్ అవ్వాలి మొత్తం పరిస్థితులు, తర్వాత గల్లీలో అన్నట్టుగా. ఆ విధంగా కేంద్రంలో ఒక స్థిరత్వం అనేది చోటు చేసుకోవాలని వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. ఎక్స్క్యూజ్ మీ, ఇది 3వ భాగం, ఈ సందేశానికి 3వ భాగం. మొదటిది చారిత్రక నేపథ్యం, 2 క్రీస్తు శకం 66లో జరిగిన చరిత్ర, 3 క్రీస్తు శకం 67 నుంచి 68 మధ్య జరిగిన చరిత్ర. ఈ 3వ భాగపు ముగింపులో ఏం జరిగింది? ఇప్పుడే నీరో గారు చనిపోయారు, అంతే. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనము ముందుకెళ్దాం. 4వ భాగం, క్రీస్తు శకం 69 నుండి చోటు చేసుకున్న చరిత్ర అని రాసుకుందాం. క్రీస్తు శకం 69 నుండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న ప్రవచనం నెరవేరడానికి రోజులిక దగ్గర పడుతున్నాయి, అంతేనా? రోజులు దగ్గర పడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము ఇంకొకసారి సందర్భాన్ని పరిచయం చేయడం కోసం చదివిస్తున్నాను. మొదటి 2 వచనములు చూద్దాం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. నెక్స్ట్, అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా బడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. గుడ్. ఎప్పుడైతే నీరో చక్రవర్తి చనిపోవడం, ఈ సైన్యాధిపతి వెస్పేషన్, మిగిలిన వాళ్ళు తిరిగి అక్కడికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత రాజకీయంగా కొన్ని డిస్టర్బెన్సెస్ అక్కడ చోటు చేసుకున్నాయి.
ఈలోపు ఒక స్థిరమైనటువంటి చక్రవర్తి యొక్క అవసరత ఏర్పడడం, ఆ స్థిరమైన చక్రవర్తి వెస్పేషియన్ అయితే బాగుంటుందని వెస్పేషియన్ ఈ యొక్క చక్రవర్తి సింహాసనంపై కూర్చోవడం, ఇవన్నీ 69లో జరిగిపోతాయి. అంటే ఒక రోమన్ జనరల్గా, రోమా సైన్యాధిపతిగా నీరో చక్రవర్తి క్రింద ఉన్న వెస్పేషియనే ఇప్పుడు ఏమైపోయాడు? చక్రవర్తి అయిపోయాడు. ఎప్పుడైతే ఆయన స్థిరంగా కూర్చోవడం జరిగిందో అప్పుడు ఈ యూదుల మధ్య ఉండేటువంటి ఈ జ్వాల, నిరసన జ్వాల, ఈ ఉద్రిక్తతను కంప్లీట్గా దాన్ని అణిచివేసే బాధ్యతలు తన కుమారుడైన టైటస్కి అప్పగించాడు. అప్పుడు టైటస్ వెళ్ళి ఎక్కడి నుంచి అయితే పెండింగ్ వర్క్ ఉన్నిందో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేసి క్రీస్తు శకం 70కి యెరూషలేమును ముట్టడి వేసేసాడు. యెరూషలేమును ముట్టడి వేసేసాడు. అది ఏదో ఒకరోజు ఒక వారానికి పూర్తయింది కాదు, అది కొన్ని నెలల ప్రక్రియ. అది అంత ఈజీగా సరెండర్ గారు కదా, ఆల్రెడీ ఇక్కడ కూడా ఫైటర్స్ ఉన్నారు. కానీ రోమా సైనికులు బలవంతులు కావడంతో అన్ని విధాల వారు పట్టణాన్ని మొత్తం ముట్టడి వేసేసి చివరికి లోపలున్న వారికి ఆహారము కూడా దొరకనంతగా, అంటే ఒక కరువుకు వారు గురయ్యేంత విధంగా వారిని ముట్టడి వేసేశారు. ఒకసారి లూకా సువార్తలో ఒక వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం తీద్దామా? లూకా సువార్త 21వ అధ్యాయం, అందులో ముందుగా 20వ వచనాన్ని చూద్దాం. 20వ వచనం, యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. ఇదే క్రీస్తు శకం 69లో టైటస్ అనేటువంటి ఒక సైన్యాధిపతి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి ముట్టడి. అది జరుగుతుందని యేసుప్రభు వారు ముందే చెబుతున్నారు. గమనించండి లూకా సువార్తలో. ఇంకొకసారి చూద్దాం. యెరూషలేము దండ్ల చేత, లూకా సువార్త 21వ అధ్యాయం 20వ వచనం, యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూసినప్పుడు. అంటే ఒక్కసారికి ఏం రారు కదా, మనకు ముందే తెలిసిపోతుందిగా. నాకు నేను చెప్పాను కదా, అసలు ఉత్తరము నుంచి వాళ్ళు నెమ్మదిగా పట్టు బిగిస్తున్నప్పుడే యెరూషలేములో ఉండే వాళ్లకు పిక్చర్ అర్థమైపోతుంది. వాళ్ళు అన్ని ప్రాంతాలను పట్టుకుంటున్నారు, వాళ్ళ టార్గెట్ యెరూషలేమే, యెరూషలేము దేవాలయమే. ముఖ్యంగా ఇక్కడ నుంచి కదా వార్ స్టార్ట్ అయింది. సో యెరూషలేము పట్టణం అనే ఒక టార్గెట్ని వాళ్ళు కలిగి వస్తూ ఉన్నారు. ఉత్తరం నుంచి ప్రయాణం చేస్తూ దక్షిణానికి వస్తున్నారు. రోమీయుల దండ్లు అనేది ఎప్పటి నుంచో, అప్పటికే ఇది 69లో వీళ్ళు వచ్చారు అని నేను చెబుతున్నాను. కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 66 నుంచే ఉద్రిక్తత స్టార్ట్ అయినా 67, 68లో వెస్పేషియన్ యొక్క ప్రవేశంతో వాళ్ళకు బలం బాగా పుంజుకుంది. యూదులు బలహీనలైపోతున్నారు. యేసుప్రభు చెబుతున్నట్టుగా మీకు అర్థంగా వాళ్ళు ఎప్పటికైనా యెరూషలేంకి వస్తారు, యెరూషలేం చుట్టేస్తారు. అందుకే యేసుప్రభు ముందే చెప్పిన మాట, దండ్లు ఎప్పుడైతే యెరూషలేంకు దగ్గర అవుతుంటారో దాని నాశనము సమీపమై ఉన్నదని మీరు తెలుసుకోవాలి. 21వ వచనం, అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. వారి మధ్య నుండి వారు, యూదయ మొత్తం ఇందాక మ్యాప్లో చూసాం కదా, యూదయలో ఉండువారు. యూదయ అంటే ఎక్కడుందో మనం చూసాం, మొత్తం దేశం. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను, పల్లెటూళ్ళలోని వారు దానిలోనికి ప్రవేశింపకూడదు. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. దేవుని యొక్క శాపం అది. ఎందుకు అనేది నేను చెప్తాను కాసేపట్లో. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లింక్ అవుతున్నాయా లేవా వచనాలు, మ్యాచ్ అవుతున్నాయా లేదా, బైబిల్కి హిస్టరీకి ఎలా కనెక్షన్ ఉందో మీరు చూడండి అని చెప్తున్నా. ఇంకొకసారి 21వ వచనం మాత్రమే ఒకసారి చదువుదాం. లూకా సువార్త 20వ అధ్యాయం 21వ వచనం, యెరూషలేము
దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. లూకా సువార్తలో దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు అనే మాటనే మత్తయి సువార్త 24లో 15వ వచనానికి వస్తే వేరే ఎక్స్ప్రెషన్లో ప్రజెంట్ అవుతుంది. చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం ఏముంది అక్కడ? కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక, యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలి. మనం 2 వచనాలు 2 సార్లు చదువుదాం. మత్తయి సువార్త 24:15, లూకా సువార్త 20వ అధ్యాయం 21వ వచనం. 2 పక్కన పక్కన పెట్టుకొని చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 24:15, లూకా సువార్త 20వ అధ్యాయం 21వ వచనం. చదువుదామా? మీరు చదవండి, నేను చదువుతాను, కలిసి చదువుదాం. 1 2 3 స్టార్ట్. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. 16వ వచనం కూడా, యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలని. ఏమి చూడగానే? నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట చూడగానే. ఇంతకీ నాశనకరమైన హేయ వస్తువు అంటే ఏమిటి అనే ప్రశ్న వస్తే వెంటనే లూకా సువార్త చూడాలి. ఆడ క్లారిటీ వచ్చేసింది. వస్తువు అంటే వస్తువు కాదు, దండ్లు. వస్తువు అంటే వస్తువు కాదు, దండ్లు. 21 అంటున్నా, 21వ అధ్యాయం 20వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయము 20వ వచనం మరియు 21వ వచనం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనం సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలి. 21 అధ్యాయమేమో 21, వచనాలేమో 20-21. అర్థమైందా పాయింట్? మీకు ఎప్పుడైనా కుదిరితే వీలైతే బైబిల్ ట్రస్ట్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో దానియేలు గ్రంథ వివరణ అని ఒకటి ఉంటుంది. 43 భాగాలు ఉంటాయి. ఓపిక వింటే ఇవి చాలా సుదీర్ఘంగా వివరించిన విషయాలన్నీ అక్కడ ఉంటాయి. ముఖ్యంగా 70 వారాల వివరణ అని ఒకటి ఉంటుంది. 70 వారాల వివరణ అని, అందులో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. నేను ఆ టైటిలే ఉంటుంది, దానియేలు గ్రంథ వివరణలో 70 వారాల వివరణ అని. నేను ఎపిసోడ్స్ కూడా చెబుతాను. సెషన్ నంబర్ 25, సెషన్ నంబర్ 26, సెషన్ నంబర్ 27. 43 సెషన్స్లో 25, 26, 27 70 వారంల వివరణ ఉంటుంది. అందులో ఇది తగులుతుంది. ఇప్పుడు నేను చెబుతున్నటువంటి సందర్భాలు తగులుతాయి. అలాగనే దానియేలు గ్రంథంలో 43 సెషన్స్లో 41, 42, 43 చివరి 3 సెషన్స్ కూడా మీరు వింటే అక్కడ కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్న యూదుల తిరుగుబాటు గురించి కూడా అక్కడ ప్రస్తావిస్తాను. మీకు కుదిరితే ఈ ఒక 3, ఆ ఒక 3, ఒక 6 సెషన్స్ వినే ప్రయత్నం చేయండి. దానియేలు గ్రంథంలో ఒక వచనాన్ని చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి తీద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనము మాత్రమే చూద్దాం. 26వ వచనం. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయబడదు. తెలుగు లాంగ్వేజ్లో నువ్వు ఇంగ్లీష్లో కూడా చూపించగలవా ఈ వచనాన్ని? 9:26ని చూపించు. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మత్తయి సువార్త 24:2 మాట్లాడుకుంటుంది ఇదే. మత్తయి సువార్త 24లో చెప్పబడుతున్న యెరూషలేము యొక్క భవిష్యత్తు దానియేలు గ్రంథం 9:26లో ముందుగానే చెప్పబడిందని కనెక్షన్ మీకు ఇస్తున్నాను, అంతే, ఇంకేం లేదు. దానియేలు గ్రంథం 9:26లో ఉన్నదే మత్తయి సువార్త 24 ప్రారంభ వచనాల్లో ఉన్నది. రైట్, చూడండి అక్కడ చూపిస్తా వచనం 9:26 ఈవెన్ ఇన్ ఇంగ్లీష్. యా. ఆ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడగు
అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు, అది చూడండి జాగ్రత్తగా, వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. ఇప్పుడు యేసుప్రభు చెప్పింది ఇదే, మత్తయి సువార్త 24లో చెప్పింది అదే. వెరీ గుడ్. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరి యుద్ధ కాలాంతం వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడేను. ఈ సుదీర్ఘమైనటువంటి వచనంలో పట్టణానికి ఆలయానికి ఒక నాశనము జరుగుతుంది. రాజు యొక్క ప్రజలు అంటే దండ్లు, లూకాసు వార్తలు ఏమన్నాడు? దండ్లు, రోమియోల దండ్లు. ఆ కనెక్షన్ను మీరు పట్టుకోవాలి అని నేను ఆ వచనాన్ని చూపించాను. సో దానియేలు గ్రంథము 9:26కి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 2వ వచనానికి, లూకాసు వార్తలో మనం చూసినటువంటి వచనాలు 21వ అధ్యాయం 20-21, అక్కడ ఉన్నటువంటి ఆ కనెక్షన్ని మీరు తర్వాత నెమ్మదిగా ఆలోచించండి. మత్తయి సువార్త 24లో 15-16 వచనాలు కూడా నేను చదివించానని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రైటా? సో పాత నిబంధన నుంచే యెరూషలేము యొక్క నాశనం గురించి ప్రవచనాలు ఉన్నాయి. ఇవన్నీ ఈరోజు ఎందుకు వస్తున్నాయి అని అడిగితే ఆగస్టు 10 కనుక, అది మ్యాటర్. అంటే మనమున్న ఈ ఆగస్టు 10కి ఒక హిస్టరీ ఉంది. 2000 సంవత్సరాల క్రితం పాత నిబంధనలోని ప్రవచనాలు, ఈవెన్ క్రొత్త నిబంధనలోని ప్రవచనాలు నెరవేరిన దినమే ఆగస్టు 10. అది క్రీస్తు శకం 70న జరిగిందని చెప్పాను. ఆ క్రీస్తు శకం 70 ఆగస్టు 10న జరగబోయే దీని గురించి ఓల్డ్ టెస్ట్మెంట్లోనే ప్రాఫెసీస్ ఉన్నాయనంటే ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది. మచ్చుకి ఇంకొకటి చూపించిన, బైబిల్లోనే పాత నిబంధనలు చూపించిన మలాకీ గ్రంథం పాత నిబంధనలోని చివరి పుస్తకం. అది ఎక్స్క్యూజ్ మీ, నాకు లూకాసు వార్తలో ప్రతిదండన దినములు అని చెప్పాను, గుర్తుందా? ఎందుకు ప్రతిదండన? దేనికి ప్రతిదండన? యూదులు చేసిన పెద్ద, నేను అందుకే చెప్పాను మీరు క్రైస్తవులను మనసులో పెట్టుకోకండి, యూదులను మనసులో పెట్టుకోమని చెప్పాను. ఎందుకో చెప్పనా? ఈరోజు మనం మాట్లాడుకుంటున్న యూదులందరూ నజరేయుడైన యేసుని క్రీస్తుగా గుర్తించని అవిధేయులు, అవిశ్వాసులు. వారికి ప్రతిదండన. విశ్వాసులకు కాదు. ఎప్పుడైతే దండ్లు దగ్గరవుతాయో, యూదయలో ఉండి వారు కొండలకు పారిపోవాలని చెప్పాడు కదా. ఈ విధేయులందరూ ఏం చేశారంటే, విశ్వాసులందరూ యేసుప్రభు చెప్పిందంత అపోస్తలులకు తెలుసు కనుక పిక్చర్ అర్థమైపోతుంది. వీళ్ళు ఏం చేశారంటే మొత్తం విశ్వాసులందరినీ యూదయ నుండి వేరు చేసేశారు. మన క్రీస్తు శకం 70న యెరూషలేము దాడికి గురై అనేక మంది దొరికిపోయి చనిపోతారు. వీళ్ళందరూ విశ్వాసులేం కాదు, యేసు ప్రభుని అంగీకరించని అవిశ్వాసులు, యూదులు. లోకరాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న వారు, క్రీస్తు ఆత్మీయ పాలనలోనికి వద్దామన్న ఆలోచన లేనివారు. పాత నిబంధనలో నుంచి భక్తులు, భక్తిహీనులు అనేటువంటి ఆ వ్యత్యాసం కనబడుతుంది. ముందుగా 3వ అధ్యాయం, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 2వ వచనం, అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? అంటే ఆయన వస్తాడు, వచ్చిన తర్వాత ఏదో భయంకరంగా జరగబోతోంది అనేది ముందుగానే ఒక చిన్న ప్రవచనం. 4వ అధ్యాయం వద్దు, 3వ అధ్యాయంలోనే ఒక వచనం చూద్దాం. 17వ వచనం, 3:17, నేను నియమింపబో దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమయుందురు. తండ్రి తనను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. ఇది ఫ్యూచర్ అనమాట. ఆయనను సేవించే వాళ్ళందరూ సేవ్ అయ్యారు. నేను మాట్లాడుతున్న క్రీస్తు శకం 70. ఆయనను సేవించని వారందరూ కూడా దొరికిపోయారు, అవిధేయులు, దేవునిపై ఆధారపడకుండా సొంత బలంపై. రైట్. 4వ అధ్యాయం మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం, ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. దినం అంటే అక్కడ వన్ డే అని కాదు, ఒక పీరియడ్. ఇందాక అన్నాను కదా 66వ సంవత్సరం నుంచి, క్రీస్తు శకం 66 నుంచి. యాక్చువల్లీ నేను ఈరోజు 70 దగ్గర ఆగిపోతున్నా.
ఇది టోటల్గా రోమీయులు కంప్లీట్గా యూదులను, అంటే కొంతమంది పారిపోయి దాక్కొని ఉంటారు కదా, 70 తర్వాత కూడా యెరూషలేం నాశనం అయిన తర్వాత కొంతమంది పారిపోయి దాక్కొని ఉంటారు కదా, ఆ దాగుకున్న వాళ్ళని కూడా వీళ్ళు వదల్లా. ఎక్కడెక్కడ దాగుకున్నారో వాళ్ళని వెతికి పట్టుకొని లేపేశారు. ఇదంతా పూర్తవడానికి మరొక 3 years టైం పట్టింది. 66లో స్టార్ట్ అయిన ఈ టెన్షన్, ఈ ఉద్రిక్తత 73లో ఖతమైపోయింది, పూర్తయిపోయింది. 66 to 73 యాక్చువల్ హిస్టరీ అది. కాకపోతే 70 అనేది మెయిన్ అనమాట. దేవాలయం ఇప్పుడు మత్తయి సువార్త 24:2 నెరవేరింది ఏ సంవత్సరం? 70. ఈ సందేశం నేను 70కే ఆపుతున్నా. 70 తర్వాత కూడా ఏం జరిగిందో తెలియాలంటే ఆ 3 years దానియేలు గ్రంథం వినండి ఒకసారి చక్కగా పెట్టుకొని. అందులో కంప్లీట్గా వివరించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి వస్తున్నాను. ఏలయనగా మలాకి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందరు, వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. విధేయులకేమో ఆయన నీతి సూర్యుడు, విశ్వాసులకేమో ఆయన నీతి సూర్యుడు, అవిశ్వాసులకు మాత్రం ప్రతిదండన చేయువాడు. పిక్చర్ అర్థమైపోతుందా ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి? ఆ 7 సంవత్సరాలలో 66 నుంచి 73కు ఉండేటువంటి ఆ 7 సంవత్సరాలలో ఆగస్టు 10 స్పెషల్. ఎందుకు స్పెషల్? టెంపుల్ డిస్ట్రక్షన్ జరిగింది ఆ రోజున కనుక. ఈ ప్రవచనాలలో కీలకమైనటువంటి ఘటన ఈ దినము జరిగింది కనుక. మలాకి గ్రంథం ఏ మెసేజ్తో అయితే ఎండ్ అయిందో న్యూ టెస్టిమెంట్ ఆ మెసేజ్తో స్టార్ట్ అవుతుంది. మత్తయి సువార్త 3. ఎవరు మత్తయి సువార్త 3 అంటే? బాప్తిస్మమిచ్చు యోహాను గారు. ఆయన బ్యాప్టిజం ఇస్తుంటే సామాన్యులు వచ్చారు బ్యాప్టిజం కొరకు. మారు మనసు కొరకు ఆయన పిలుపునిచ్చినప్పుడు సామాన్యులు వస్తే ముంచాడు, పరిసయ్యులు వస్తే దంచాడు నిలబెట్టి. చూద్దాం అది జాగ్రత్తగా. ఆ సమయమున 5వ వచనం, ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిజం పొందుచుండ్రి. అతడు పరిసయ్యులలోను సద్దూకైలలోను అనేకులు బాప్తిజం పొందవచ్చును చూచి పైన మంచోళ్ళందంటే సామాన్యులందరినీ చక్కగా బ్యాప్టిజం ఇచ్చి ఆయనకు పంపేస్తే వీళ్ళను మాత్రం బ్యాప్టిజం కొరకు వస్తే చూడండి 7వ వచనం, అతడు పరిసయ్యులలోను సద్దూకైలలోను అనేకులు బాప్తిజం పొందవచ్చును చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు అని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నాడు. వీళ్ళకి ఎందుకు బ్యాప్టిజం ఇవ్వట్లా? వీళ్ళు చేతులు ఊపుకుంటూ దొరల్లాగా వచ్చిన వాళ్ళు, వాక్యాన్ని నమ్మొచ్చిన వాళ్ళు కాదు. ఏదో మునిగితే మంచిగా జరుగుతుంది కదా, ఇదొక పారంపర్యాచారమేమో వేసేసుకుందాం మన వెనకల బుట్టలోనికి అని అనుకున్నారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఇశ్రాయేలు అనేది ఒక వృక్షం అయితే ఇశ్రాయేల్ హిస్టరీ, సీనాయి కొండ దగ్గర వీళ్ళ హిస్టరీ స్టార్ట్ అయితే అది త్వరలో ఈ హిస్టరీని దేవుడు క్లోజ్ చేయబోతున్నాడు. గొడ్డలు ఎక్కడికి వచ్చింది? చెట్ల వేరున ఉంచబడినది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనా నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను అంటే విశ్వాసులను కొట్టులోనికి పోసి, అంటే యూదయ నుండి వేరు చేసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేను. పొట్టెవరు? గోధుమలు విశ్వాసులు అయితే పొట్టెవరు? అవిశ్వాసులు, అవిధేయులు. వాళ్ళందరినీ కాల్చేస్తానన్నాడు. ఆ కాల్పు ఎలా ఉంది? యెరూషలేము పైకి, అంటే రోమీయుల సైన్యానికి దేవుడు బలాన్నిచ్చి, ఒకప్పుడు బబులోనీయులకు అనుమతినిచ్చినట్టుగానే యూదులను శిక్షించడానికి, ఒకప్పుడు బబులోనీయులను బలపరిచిన దేవుడే ఇప్పుడు రోమీయులను బలపరిచి ప్రతిదండన చేయుటకు వారిని ఆయన వాడుకున్నాడు. ఆ ప్రతిదండనే క్రీస్తు శకం 70న నెరవేరింది. అది ముఖ్యంగా ఏ దినం? ఆగస్టు 10. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 25, 26, 27 వచనాలలో, ఇప్పుడు టైం లేదు కనుక నేను మీకు ఒక చిన్న హింట్ ఇస్తున్నాను. మీరు ఆ 70 వారంల వివరణ వింటే ఇక్కడ
ట్రాన్స్లేషన్కి సంబంధించినటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ హీబ్రూ బైబిల్ చూపిస్తూ నేను అక్కడ సుదీర్ఘంగా వివరించాను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోవాలి, మత్తయి సువార్త 24 కనుక నేను దాన్ని స్కిప్ చేసి వెళ్తున్నాను. మీరు ఎవరైనా సరే, అది చాలా కీలకమైనటువంటి వచనాలు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి సందర్భానికి. ట్రాన్స్లేషన్కి సంబంధించిన ఒక చక్కని ఎక్స్ప్లెనేషన్ మీకు అక్కడ ఇచ్చాను. సెషన్ నెంబర్ 25, సెషన్ నెంబర్ 26, సెషన్ నెంబర్ 27. ఎక్కడ? దానియేలు గ్రంథ వివరణలో 43 సెషన్స్లో ఈ 3 సెషన్స్ మీరు నోట్ చేసుకొని ఖచ్చితంగా ఒకసారి వినండి. ఈ వారంలోనే వినండి, బాగుంటుంది. 70 వారములు ఈ వారంలో వినండి. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ కూడా. అది ఒకటి స్కిప్ చేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, రైట్. ఎక్కడికి వస్తున్నాము? బాప్తిస్మమిచ్చు యోహాను గారి మెసేజ్ ఏ అధ్యాయంలో కనపడింది మనకు? మత్తయి సువార్త 3. ఇప్పుడు 23కి వద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయానికి వద్దాం. మత్తయి సువార్త 23 అనగానే గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఇది హోంవర్క్ అనుకోండి, ఏమనుకోకుండా. వేషధారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా అని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంటాడు. మీరు ఎక్కడి నుంచి చూడొచ్చు దీన్ని? 13వ వచనము నుండి, మత్తయి సువార్త 23 13వ వచనము నుండి 29-30 వచనాల వరకు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఈ అవిశ్వాసుల గురించే, ప్రభువును నమ్మని వీళ్ళ గురించే ఆయన మాట్లాడుతూ, 33వ వచనము ఒకసారి చూద్దాం. 33. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగూ తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణము తరుముదురు. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు ఎవరి మీదికి? మీ మీదికి వచ్చును. ఇవన్నీ, ఇది అండర్లైన్ చేద్దాం, ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఆ జనరేషన్కి జరగబోయేది అదంతా. కింద 27వ వచనం, క్షమించండి 37వ వచనం. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికేలాగు చేర్చుకొనును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని గాని మీరు ఒల్లకపోతురు. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇవన్నీ 23వ అధ్యాయం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ మీ చాప్టర్ త్వరలో క్లోజ్ అయిపోతుంది. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను అని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ శిష్యుల గురించి ఒక చిన్న ఇంట్రెస్టింగ్, ఆయన అంత సీరియస్ మెసేజ్ చెప్తే వాళ్ళు దాని గురించి అడగకుండా, ప్రభు ఈ కన్స్ట్రక్షన్ ఎంత బాగుంది చూడు ప్రభు అంటే ఇంకా ఆయనకి ఎలా ఉంటుంది? అందుకే ఆ రెస్పాన్స్ అనమాట. మీరు పోతారు మెసేజ్ అంతా అది 23వ అధ్యాయంలో. ఆ పోవడం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కన్స్ట్రక్షన్ ఎంత బాగుంది ప్రభు అన్నారు. ఇది కూడా పోతుందని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. అది సీన్ అక్కడ. మీరు ఉండరు, అందరు వెళ్ళిపోతారని చెప్తే ఇల్లు చూపిస్తే ఇది కూడా పోతుందని చెప్పాడు. ఆయన అన్నట్టుగానే పోయింది అది. ఆ కనెక్షన్ మనం ఒక విషయం అర్థం చేసుకోవడానికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ నుంచి మనం ప్రయాణం చేస్తున్నామో చూడండి. ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి ప్రయాణం చేసుకుంటూ వస్తుంటే 23rd చాప్టర్లో ఉన్నటువంటి ఆ నేపథ్యం, ఆయన మాట్లాడుతున్న టోన్, ఆయన మాట్లాడుతున్న భవిష్యత్తు, అనుకోకుండా మనం ఆగస్టు 10వ తారీఖున ఈ 2025వ సంవత్సరంలో కూడుకొని ఇలా ప్రభు సన్నిధిలో ఉండే అవకాశం వచ్చింది కనుక ఈ 10th of Augustకి వెనకలున్న ఒక హిస్టరీ, ఆ హిస్టరీకి బైబిల్లో ఉండే ప్రవచనాలకున్న కనెక్షన్ ఏమిటో మనం ధ్యానించడానికి ఈరోజు మనకు అవకాశం దొరికింది. ఇవన్నీ వింటుండగా బైబిల్ ఎంత యాక్యురేట్గా ఉందో, ఎంత కరెక్ట్గా ఉందో. ఇదేదో చందమామ బాలమిత్ర పుస్తకం లాంటిది కాదు ఇది. అనగనగా అంటే కానీ కథ స్టార్ట్ అవ్వదు అక్కడ. ఇక్కడ ఏమనుకున్నా స్టార్ట్ అయిపోతుంది. పిక్చర్ ఈజ్ సో క్లియర్. దానియేలు గ్రంథం ఎందుకు మీకు కోట్ చేశానంటే అక్కడి నుంచి మూలాలు చెబుతున్నా నేను. అక్కడి నుంచే ఉంది ఈరోజు మనం మాట్లాడుకుంటున్న సందర్భానికి ప్రాఫిటికల్ కనెక్షన్.
ప్రవచనాత్మక ఒక సంబంధం అనేది ఉంది అని మీకు గుర్తు చేయడానికి మలాకీ గ్రంథం, దానియేలు గ్రంథం, మత్తయి సువార్త, లూకా సువార్త, దానియేలు గ్రంథంలో మనం చూస్తున్న వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు అని మనం మాట్లాడుకుంటున్నాం. ఆ వచ్చునట్టి రాజు ఎవరు, రాజు యొక్క ప్రజలు ఎవరు? దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి వచ్చునట్టి రాజు ఎవరు? ఈరోజు మనం మాట్లాడుకుంటున్న వెస్పేషియన్. ఆ రాజు యొక్క ప్రజలలో ముఖ్యంగా ఎవరున్నారు అక్కడ? టైటస్ యొక్క ఆధ్వర్యములో కంప్లీట్గా యెరూషలేము దేవాలయం నాశనమైపోవడం. సో బైబిల్ అనేది ఒక చారిత్రక పుస్తకము, చారిత్రక ఆధారాలు కలిగిన పుస్తకము, హిస్టారికల్ ఎవిడెన్స్ కలిగినటువంటి పుస్తకము. ఇది ఎవరు కూడా కాదనలేని సత్యము. ఎవరైనా నువ్వు మాట్లాడుతున్న బైబిల్ కల్పిత పుస్తకము అని అంటే ఇప్పుడు ఇలాంటి మెసేజెస్ అని ముందు పెట్టి దీన్ని ఏమంటావు అని మనము నిలదీయగలిగినటువంటి ఒక బలమైనటువంటి పుస్తకం ఇది. చేతిలో పెట్టుకొని మనం ఎవరితోనైనా మాట్లాడగలిగేటువంటి ఒక అద్భుతమైన పుస్తకం. బైబిల్కు ఉన్నటువంటి అనేకమైన ఆధారాలలో ఒక ఆధారం చారిత్రక ఆధారం, చారిత్రక ఆధారాలు కలిగినటువంటి పుస్తకం. ఇప్పుడు మన దగ్గరకు వస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయము 2వ వచనములో ప్రభు ఏది చెప్పాడో అదే జరిగింది. ప్రభు ఏది చెప్పాడో అదే జరిగింది. ఆయన చెప్పిందే జరిగిందని చరిత్ర మాట్లాడుతుంటే ఆయన చెప్పిందే జరుగుతుందని కూడా మనలాంటి వారు విశ్వసింపబద్ధులమై ఉన్నాం. ఇప్పుడు ఏంటి అని మీరు అడిగితే, క్రీస్తు శకం 70న ఏదైతే జరిగిందో అది లోకల్ ఈవెంట్, లోకల్ కాంటెక్స్ట్. అదొక ప్రాంతములో జరిగినటువంటి సందర్భం. అది యూదయ దేశం, యెరూషలేము, రోమీయులకు యూదులకు మధ్య జరిగింది. ఇది భవిష్యత్తులో జరగబోయే లోకానికి అంతిమ భవిష్యత్తు ఏదైతే ఉందో దానికి ఒక శాంపుల్గా అది కనబడుతోంది. క్రీస్తు శకం 70న భక్తులందరూ బయటికి వచ్చారు, భక్తిహీనులు దొరికిపోయారు. విధేయులందరూ బయటికి వచ్చారు, అవిధేయులు దొరికిపోయారు. విశ్వాసులందరూ బయటికి వచ్చారు, అవిశ్వాసులు దొరికిపోయారు. ఇది పిక్చర్ 70. రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు ఈ లోకానికి అప్పుడు కూడా విధేయులు లేదా విశ్వాసులు లేదా భక్తులందరూ సేవ్ అయిపోతారు. అవిధేయులు, అవిశ్వాసులు, భక్తిహీనులందరూ దొరికిపోతారు. ఈరోజు మనం భక్తుల గుంపులోనే ఉండుట ఎప్పటికీ క్షేమం. తెస్సలోనిక 2వ పత్రిక, తెస్సలోనికైలకు వ్రాసిన 2వ పత్రిక తీద్దాం. అందులోని మొదటి అధ్యాయం 6 నుంచి 8 వచనములు తెలుగు బైబిల్లో కలిసి ఉన్నాయి. రైట్, చూద్దాం. 6 నుంచి 8 వచనం. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవునిని ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ఏమి చేయును చెప్పండి? ప్రతిదండన చేయును. క్రీస్తు శకం 70లో ఏం జరిగింది? ఇందాక మనం మాట్లాడుకున్నాం లూకా సువార్తలో. క్రీస్తు శకం 70న ఏం జరిగింది? ప్రతిదండన. ఎవరికి? అవిశ్వాసులకు. అదే ఫ్యూచర్లో జరగబోతోంది అని చెప్పాడు. అది శాంపుల్. ఒక చిన్న లోకల్ ఒక చిన్న పిక్చర్ని చూపించాడు, ఇదే జరగబోతోంది ఫ్యూచర్లో అని. ఫ్యూచర్లో మనం ఎప్పుడు కూడా గోధుమల గుంపులోనే ఉండాలి కానీ పొట్టు గుంపులో మనం ఉండకూడదు. పొట్టు ఎప్పటికైనా కాల్చివేయబడుతుంది, గోధుమలు కొట్లలోనికి చేర్చబడతాయి. మనమందరం కూడా పరలోకమనే ఆ కొట్టులోనికి మనం చేర్చబడాలే కానీ పొట్టుతో మనము కూడా పొట్టై కాల్చివేయబడుటకు సిద్ధపడకూడదు. అది జరగాలంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనను హత్తుకొని
ఆయన ఆయన ఏర్పరిచిన మార్గంలో మనం ప్రయాణించడం ఉత్తమమైన అత్యుత్తమమైనటువంటి పని. మార్తా మార్తా అనేక పనుల గురించి నువ్వు విచారము కలిగి చింతించుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నది లేదా ఏర్పరచుకున్నది. ఈరోజు మనము చదువుకోవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అదే ప్రపంచం అని బతకూడదు. అసలు ప్రపంచం మనకు ఫ్యూచర్లో ఉంది. దాని కొరకు మనము మన జీవితాన్ని కేటాయించాలి. ఇదే ప్రధానమైనది, ఇదే ప్రాథమికమైనది. అలా కాదు, అది పక్కన పెట్టి ఈ లోకపరంగా నేను నిమగ్నమైపోయి నేను జీవించేస్తాను అంటే అజ్ఞానం అవుతుంది, అవివేకం అవుతుంది, అది అంధకారం అవుతుంది. అలాంటి పరిస్థితి మనలో ఎవరికి ఉండకూడదని వాక్యం చేత మనల్ని మనము హెచ్చరించుకుంటూ ఈరోజు మాట్లాడుకున్నటువంటి ఈ మాటలకు మనము ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దానియేలు గ్రంథము 9వ అధ్యాయములోని ఈ 25 నుంచి 27 వచనాలు, ముఖ్యంగా 70 వారముల వివరణ కూడా మీరు వింటే మరింత లోతైన సంగతులు హిస్టారికల్గా, అలాగనే 41, 42, 43 సెషన్స్ను కూడా వినమని మీకు నేను క్లూ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని బైబిల్ గ్రంథం వైపు మరింత గొప్పగా నడిపించి మనల్ని బలపరిచి స్థిరపరచాలని ఆకాంక్షిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మన వెనుకడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధుడైనటువంటి గొప్ప దేవ, ఈ దినాన ప్రభువా, ఈ ఆగస్టు 10వ తారీఖున చరిత్రలో యెరూషలేము దేవాలయము కుప్పకూలిపోయినటువంటి, పడద్రోయబడినటువంటి ఈ దినాన్ని పురస్కరించుకొని నాయనా మేము కొన్ని సంగతులు ధ్యానించాం. ఈ క్రమంలో ఈ గ్రంథం, మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి గ్రంథం చారిత్రక ఆధారాలు కలిగినటువంటి పుస్తకమని, నమ్మదగిన పుస్తకమని, నమ్మిన వారు ధన్యులని, వారికి గొప్ప భవిష్యత్తు ఉందని మేము గ్రహించగలుగుతున్నాం. ఇట్టి గ్రంథము వైపుకు మమ్మల్ని నడిపించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ కుమారుడు చెప్పిందే జరిగింది. అదే ప్రభువా మేము గమనించి మా భవిష్యత్తును కూడా మీరు తెలియజేశారు. మీరు చెప్పినట్టే జరుగుతుంది. ఈ ఆలోచనలతో మీ వాక్యపు వెలుగులో మా జీవితాన్ని మేము మెరుగుపరుచుకున్నట్టుకు, మరింత పటిష్టపరుచుకున్నట్టుకు సహాయం చేయమని, అందుకొరకు ఈ మాటలన్నీ గొప్ప ఔషధ మూలికలుగా పనిచేయనట్లుగా సహాయం చేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పవిత్రమైన నామములోనే ప్రార్థనా మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్.